హీరోయిన్ సమంత, ఋతుప్రభు హీరో నాగచైతన్యతో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు. కానీ తర్వాత విభేదాలు రావడంతో 2021లో విడాకులు తీసుకున్నారు. దాదాపు 4 ఏళ్ల గ్యాప్ తర్వాత 2025 డిసెంబర్ 1న బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నెడుమూరిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు సమంత. అయితే జీవితంలో మరో వ్యక్తిని నమ్ముతానని అనుకోలేదంటుంది శామ్. తాజాగా సమంత ఇచ్చిన ఇంటర్వ్యూలో నేను విడాకులు తీసుకున్నప్పుడు పూర్తిగా సైలెంట్ అయిపోయాను. భవిష్యత్తులో మరో వ్యక్తిని నమ్ముతానని కలలో కూడా అనుకోలేదు. ఎందుకంటే అప్పుడు నేను మానసికంగా చాలా బలహీనంగా ఉన్నాను. ఎవరి ప్రేమ, స్నేహాన్ని స్వీకరించే పరిస్థితిలో లేదు. అలాంటిది నా జీవితంలోకి రాజ్ రావడం సంతోషంగా ఉంది. అతను వచ్చాకే నాలో తెలియని శక్తి వచ్చింది. రాజ్ వల్లే నేను ఇప్పుడు బెటర్ పర్సన్ గా మారాను అంటుంది సమంత. అలాగే ఈ మధ్య నా పాత ప్రేమిని కలిశాను. ఆమె నాతో మాట్లాడి వెళ్ళిపోయాక నాకు వాయిస్ మెసేజ్ పెట్టింది. ఒకప్పుడు నువ్వు శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడేదానివి. చాలా కాలం తర్వాత మళ్ళీ మామూలుగా కనిపిస్తున్నావని మెసేజ్ చేసింది అని నవ్వుతూ చెప్పుకొచ్చింది సమంత. సమంత చేసిన ఈ కమెంట్స్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారాయి. కానీ ఈ ఆనందం తనకు జీవితాంతం వెన్నంటే ఉండాలని తన అభిమానులు కోరుకుంటున్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.